హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ లాస్ట్ 2 వీడియోస్ బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఒక టాపిక్ గురించి కూడా మాట్లాడడం, ప్రేమ పెళ్ళి అని, అది కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇలా కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా, అవి తర్వాత చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టాపిక్ కాదు ఈరోజు. అండ్ చాలామంది అడిగింది ఏంటంటే టెక్ న్యూస్ BTS. టెక్ న్యూస్ ఎలా జరుగుతుంది అంత కంప్లీట్గా టెక్ న్యూస్ గురించి మొత్తం డీటెయిల్గా వీడియోలు అయితే ఉంటుంది. టెక్ న్యూస్ చాలామందికి ఇష్టం, ఎన్నో సంవత్సరాలుగా టెక్ న్యూస్ చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2090+ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటికీ. అండ్ దాని బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం చూద్దాం. 2017లో అనుకుంటా మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేసింది. సో అప్పుడు నేను ఒక్కనే ఉండేవాడిని, మొత్తం నేనే చేసుకోవాలి. మొత్తం రాసుకోవడం కానివ్వండి, ఎడిటింగ్, థంబ్నెయిల్, ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. తర్వాత 2020 తర్వాత 21 అనుకుంటా, కోవిడ్ తర్వాత 2021 ఆ టైం నుంచి నేను టీమ్ని హైర్ చేసుకుంది. సపరేట్గా టెక్ న్యూస్ చూడడానికి ఒకళ్ళు ఉంటారు, ఎడిట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు. మొత్తం ముగ్గురం, నేను ఉంటాను ఇన్వాల్వ్ అయ్యి, మొత్తం ముగ్గురం కలిసి థంబ్నెయిల్ కూడా అతనే చేస్తారు, ఎడిటింగ్ చేసే అతనే. సో మొత్తం ఓవరాల్గా ముగ్గురం కలిసి టెక్ న్యూస్ డిపార్ట్మెంట్లో ఉండేది. సో ఎలా జరిగిద్ది మొత్తం చూద్దాం ఇప్పుడు. బ్లాగర్ వచ్చాడు, బ్లాగర్ వచ్చాడే, వ్లాగ్ చేసి పోతాడే. నేను వచ్చాను రాఖీ ఉంటుంది, వీళ్ళు నేను వచ్చాను ఎలా తెలుసుకుంటారంటే నాకంటే ముందు రాఖీ వస్తుంది ఫస్ట్లో. అట్లా ఉంటుంది మనతోని. రాఖీ వచ్చారంటే అన్న వస్తాడని చెప్పి పట్ట 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 పిజ్జాడు. అతి వినయం, అతి వినయం. ఈ మధ్యన మరి ఓవర్ అయిపోతున్నావు బాబీ. రాఖీ గారి సంబంధం వచ్చిందంటే ఇదాడు చెప్తున్నాడు, చూపించు. మీ దగ్గర కూడా ఉంటే చెప్పండి అబ్బా. ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, నేను మాట్లాడుతూ వచ్చి. మా వాడికి పెళ్లి సంబంధం కావాలి ప్లీజ్, పిల్ల కావాలి. నన్ను తాతను చేయాలనుకుంటున్నాడు. అంటే కంప్లీట్ బ్లాక్ బాగుంటాయి ఇవి. నాకు తెలిసి కంప్లీట్ బ్లాకే చూస్తారు అనుకుంటున్నా వాళ్ళు. ఒకసారి మాట్లాడదాం, ఒకసారి మాట్లాడుతూ. మా వాడు కూడా అందంగా ఉంటాడు. మా వాడికి స్కిన్ కానీ హెయిర్ క్వాలిటీ బాగుంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈరోజు వచ్చేసరికి మెయిన్ మనం టెక్ న్యూస్ ఎలా చేస్తాం అడుగుతున్నారు చాలామంది. BTS అని బిహైండ్ ది సీన్స్. సో టెక్ న్యూస్లో నువ్వు కూడా ఇంపార్టెంట్ రోల్. నువ్వు ఎన్ని ఎపిసోడ్స్ ఎడిట్ చేస్తుంటావు? 1900 నుంచి చేస్తున్నాను. 1900 అంటే దగ్గరికి 190 ఎపిసోడ్స్ ఎడిట్ చేశాడు మనోడు. సో ఇప్పుడు టెక్ న్యూస్ మెయిన్ ఎడిటర్ తనే. థంబ్నెయిల్ కూడా నువ్వే చేస్తావు కదా? అవును. అలవాటు. ఇష్టంగా చేస్తావు, కష్టంగా చేస్తావు? అంటే అది ఇష్టంగానే చేస్తాను. ఇష్టంగా చేస్తావు. ఏమి ఇష్టం నీకు టెక్ న్యూస్లో? అంటే రోజు కొత్త న్యూస్లు వస్తూ ఉంటాయి, ఎప్పుడు బోర్డు కొట్టకుండా టెక్ ఇంట్రెస్టింగ్ టెక్ కానీ అప్డేట్ ఉంటావు. మీకేమి ఇష్టం టెక్ న్యూస్లో? మీరేది ఇష్టపడతారు టెక్ న్యూస్లో చెప్పండి. సరే లోపలికి వెళ్దాం, స్టూడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. కెమెరా వెనకుండడమే మాకు ఇష్టం, ముందుండడం ఇష్టం లేదు. అంటే ఈరోజు టాపిక్ వచ్చేసరికి, టాపిక్ అంటే ఏం లేదు, మన టెక్ న్యూస్ గురించి అడుగుతాం. టెక్ న్యూస్ ఎలా ఎడిట్ చేస్తారు, ఎలా షూట్ చేస్తారో, ఎలా ఎడిట్ చేస్తారు, దాని గురించి అనమాట. సో నీవు అసలు వీడు కూడా ఉన్నాడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు టెక్ న్యూస్ రాశాను. 50 ఎపిసోడ్స్ అన్న అంతే. ఏమైనా ఎపిసోడ్స్ నెంబర్ నుంచి నెంబర్ గుర్తుందా? 1500 గుర్తుంది కదా, ఐకానిక్. అది మనమే రాశాను 1500. తర్వాత రఫ్గా 1510 అక్కడి నుంచి అశ్విన్. అంతవరకు ఒక 50 ఎపిసోడ్స్ నేనే అన్న. తర్వాత మొబైల్స్ అన్బాక్సింగ్స్ అవన్నీ 50 ఎపిసోడ్స్. అంటే 1400 నుంచి 1500 మధ్యలో చేశానన్న. నాకు కొద్దిగా ఐడియా ఉంది టెక్ న్యూస్ మొత్తం. మా DOP కూడా టెక్ న్యూస్ బిహైండ్ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. అది తీసుకురా. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. కట్ చేసింది తీసుకురా ఫస్ట్. నువ్వు తీసుకురా దాన్ని. ఫస్ట్ ఒకటి చేసినట్టున్నావు, పోయింది, బిస్కెట్ అయింది. అది కూడా ఇదిగో టెక్ న్యూస్ బిహైండ్. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలా కట్ చేయాలని చెప్పేసి? బ్యాక్గ్రౌండ్లో టెక్ న్యూస్ అని పడిద్దిగా మీకు, అది ఇదే అనమాట. దీని నుంచి తీసుకొని వస్తాడు. చెప్పు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకెందుకు వచ్చిందా అని కాదు, మీకెందుకు రాలేదని సిగ్గుపడి. బాగుంటుంది, ఎందుకో పెట్టాలనిపించింది. ఎప్పుడు అయ్యే కిటికీలు కాకుండా ఈసారి పెడదాం టెక్స్ట్ అని ఒకటి తయారు చేసి. పర్లేదు. నేనేమన్నానంటే ఇలా కట్ చేస్తున్నావు కదా, కింద ఎపిసోడ్ నెంబర్ కూడా వేసేసి ఈ రోజు ఒకటి కట్ చేసి పెట్టు.
అంటే అది అయ్యే పని కాదు. రోజుకి ఒకటి అంటే అక్కడ నిండిపోద్దండి చాట్స్ మొత్తం. వాడికి ఫ్యాక్టరీ పెట్టాలి మన కోసం. బ్యాక్గ్రౌండ్లో ఇవి వస్తూ ఉంటాయి కదా మీకు బుక్స్ అని చెప్పేసి ఈ లైట్లు ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ అంటావా? ఎలిమెంట్స్ అంటారు కదా మీరు మీ భాషలో. ఎలిమెంట్స్ చెట్లు ఇంకా ఇవి కూడా ఉంటాయి. ఇవి మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు ఇప్పుడు, సో అవి కూడా వాడుతూ ఉంటారు ఇట్లా పెట్టేసి. ఈ ఆటోవి ఇంకా ఏ షూట్కి తగ్గట్టు ఆ షూట్కి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు మెయిన్ టెక్నోస్ మొత్తం చూసేది మావాడు అశ్విన్. ఎప్పుడు వచ్చాడంటే 1500 2 years నుంచి వీడియో టెక్నోస్ రాసేది. మీరు ఏదైతే టెక్నోస్ న్యూస్ అంతా చూస్తూ ఉంటారు కదా, లైక్ యూపీలో ఎవరైనా పెట్టారా మీరు, ఈ ఉత్తరప్రదేశ్లో అంటుంటారు కదా డ్రమ్ములు గిమ్ములు అన్నీ మనోడి అనమాట. అవి మందేదంతా ఎవరిని పెట్టలేదన్నమాట. అవన్నీ ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటాయి. ఆ పనే అది వచ్చిన దగ్గర నుంచి అవి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. నార్మల్గా న్యూస్లు ఉంటాయి చూసారా మనకి మొబైల్కి సంబంధించి కానీ ఏమి లాంచ్ ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే న్యూస్ మాకు మీడియాకి షేర్ చేస్తూ ఉంటారు, అవి ఈజీగా దొరికేస్తాయి. ఇవి దొరకవు. ఏవైతే మీరు యూపీ న్యూస్లు ఎక్స్ట్రా న్యూస్లు చూస్తుంటారు కదా, ఇప్పుడు ముఖ్యంగా ఏఐకి సంబంధించి కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చూస్తూ ఉన్నాం. రోబోటిక్స్ సంబంధించి ఎక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుంది, సో అవన్నీ కొద్దిగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నిటికీ వీడియో చూసారు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా. యాక్చువల్గా అయితే ఈరోజు టెక్నోస్తో పాటు మొత్తం 4 వీడియోసా 4 వీడియో షూట్ ఉన్నాయి. మెయిన్ ఘట్టంకి వచ్చేసాం టెక్నోస్ టైం. ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది, కొట్టుకుంటాం అయితే. డిబేట్ బతుకు జట్కా బండి, వాడి వేడి చర్చలు, బతుకు జట్కా బండి చర్చలు అని జరుగుతాయి. ఇప్పుడు జరిగిన తర్వాత షూట్ అయితే ఉంటుంది, అదంతా టైం ల్యాప్స్ చేస్తాం డిస్కషన్స్ అన్నీ. ఓకే, ఎంజాయ్. డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా షూట్కి వెళ్దాం. చూద్దాం ఎంత టైం పట్టిందో నాకు ఇది రికార్డ్ చేయడానికి. ఎంత టైం తీసుకుంటాను అనుకుంటున్నాం? మీరు చేసేది ఒక 15 minutesలో చేసేస్తారన్న ఇదంతా. 15 minutes. 15 minutes కాంతాన్ని అయితే కాంతాన్ని అప్పుడప్పుడు టెక్నాలజీ చేస్తారు కదా, వీళ్ళు తిప్పలు మామూలు తిప్పలు ఉండవు అనమాట. ఎంత టైం పట్టిద్ది? 45 minutes 1 hour ఈ మధ్య తగ్గినాయి. అందుకే కాంతాన్ ఎడిటర్ అవార్డు ఇవ్వాలి, కాంతాన్ ఎడిటర్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మనం రికార్డ్ చేద్దాం. చలియే షురూ కర్తే హై. స్టార్ట్ చేద్దామా? అదే తీసేసి కిటికీలు తీసేసి టెక్నూస్ అని పెట్టి అయిపోయా. 2 minutes పట్టిద్ది అంటే సెటప్ అయిన తర్వాత రికార్డ్ చేద్దాం. టెక్నూస్ రెడీ, ఇక్కడ ఆడియో మానిటరింగ్, మైక్ అంతా రెడీ. ఇందాక బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేశారు. టెక్నోస్ 2093 చూడండి, తెలిసిపోద్ది ఇదే ఇప్పుడు రికార్డ్ చేసేది. ఓకేనా ఫ్రెండ్స్? టెక్నోస్ 2093కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి January 7, 2026, టైం వచ్చేసరికి 2:40 అలా అవుతుంది. మళ్ళీ మనం రేపటి టెక్నోస్ కదా, సెలవు. బాయ్. అయిపోయింది. 16 minutes వచ్చిందబ్బా రికార్డింగ్, అంతే. దీనిలోంచి ఇప్పుడు ఏమేమి పీకేయాలి, తమ్నేల్ ఏం పెట్టాలి, ఈ డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు తమ్నేల్కి ఇవే బాగున్నాయి ఈసారి. ఈరోజు టెక్ గురించి ఎక్కువ ఉన్నాయి. 25,000 ఏ ఫోన్ కొనాలి, ఒకదాన్ని మించి ఒకటి. తమ్నేల్ ఫోజ్ ఇవ్వాలి. తమ్నేల్ ఇలా ఫోన్ పెట్టేసి బ్లర్ చేసేద్దాం. ఈ పార్ట్ వరకు బ్లర్ చేసేయండి. టెక్నోస్ రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ వచ్చేసరికి మా గోపి చేస్తాడు. మనవాడికి ఎప్పుడు ఇచ్చినా కానీ టైం అదే అయిద్దంట. మా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్పి ఎంత టైం పడుతుంది ఎప్పుడు ఇచ్చినా కానీ? 8 9 PM గోపి మేము పెట్టినాడు పేరు. పేరు కూడా మార్చేస్తాను, 9 PM గోపి అంట. 3 గంటలకు ఇచ్చాను టెక్నోస్. ఎప్పటివరకు కంప్లీట్ చేస్తాను నేను. 9 PM గోపి అంటున్నారు వీళ్ళు. లేదు నేను ఫాస్ట్గా చేయగలను అని నిరూపించే వాళ్ళకి 5:30 ఇది గుర్తుపెట్టుకో. 5:30 వరకు కంప్లీట్ చేస్తాం. ఓకే రైట్. वाह क्या एक्टिंग कर रहा है यार, वाह वाह. ప్రజెంట్ అయితే అయిపోయింది, షూట్ అయిపోయింది ఒకటి. ఇంకా మళ్ళీ 2 వీడియోస్ షూట్ అయితే పెండింగ్ ఉంది. అవి చేయాలంటే ఫస్ట్ మనం ఎనర్జీ కావాలిగా, తినాలి. రాకీ తిన్నావా నాన్న? తిన్నావా? పెట్టలే నీ ఫుడ్ పెట్టలే మమ్మీ నీకు? డోర్ ఓపెన్ చేయి చూసుకుందాం. పట అడిగేవా లేదనుకుంటున్నారా? ఫుడ్ పెట్టలేదంటే మా వాడికి చెప్పండి, వచ్చి ఫస్ట్ సమాధానం చెప్పండి. నాకి గొడవ పెట్టుకుందా మ్యాథ్స్తో? అంటే మ్యాథ్స్తో గొడవ పెట్టుకుందా? పక్కన చిన్న కుక్క పిల్ల ఉంటుంది, దానికి దీనికి అసలు పడదు. గొడవ పెట్టుకుందా మ్యాథ్స్తో?
మ్యాక్స్ పిలు బో 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 పిలు మ్యాక్స్ బో 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 మ్యాక్స్ గొడవ పెట్టుకుందా ఏంటారా అరు 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 గొడవ పెట్టుకో ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట దాంతో దానికి ఒక టైం పాస్ ఇట్రా రాఖీ ఏం చేసింది రాఖీ ఏం చేస్తుంది రాఖీ నువ్వు కూడా బెదిరించోడు అయిపోయావు రాఖీని ఎవరు అడిగేవారు అనుకున్నా బిడ్డని ఏమనంటే నేను అడుగుతా రాఖీని ఏమనంటే పిలువు రాఖీని ఆడు చూడు ఎంత ఉన్నాడో అది ఎంత ఉందో చూడు దాన్ని ఎట్టుకొని లాగుతుంటాడు అది ఎంత ఉంది ఈడు ఎంత ఉన్నాడు చూడు నా పేరు శ్రీశైలం నేను చేస్తా రౌడీజం ఫుడ్ వచ్చేసరికి ఏంటంటే పప్పు చారు చికెనా పప్పు చారు చికెన్ అన్నమా హాయ్ చెప్పు హాయ్ చెప్తున్నాడు హాయ్ ఇట్లా హాయ్ ఎలా ఉందని అడుగు అడగాలి పెద్దగా చెప్పు బాగుంది సూపర్ సరిపోయారు ఇద్దరును అద్భుతం వీడికి ఉన్నంత షూ పిచ్చి నాకు కూడా లేదనుకో షూలు చెప్పులు చూడండి ఏం చేయాలి చెప్పు వెయ్యాలా వీడి షూ కలెక్షన్ ఉంటుంది మన మమ్మీ రకరకాలే పెడుతుంది వీడికి పెడతా ఆగు వెయ్యాలని నేను తింటున్నా కదా మమ్మీతో తెచ్చుకో మమ్మీ దగ్గరికి వెళ్ళిపో మమ్మీ దగ్గరికి వెళ్ళి వేస్తుంది మమ్మీలు వస్తుంది పో మమ్మీ దగ్గరికి వెళ్ళి మావిడి కూడా తగ్గుతానంటుంది ఏమంటే తగ్గుతావా తగ్గుతా కొత్త టైం పడుతుంది 6 monthsలో చేస్తావా నాకు 3 months నీకు 6 months ఓకే నీకేమయ్యా సన్నగానే ఉన్నావుగా ఛాలెంజ్ చేద్దాం ఛాలెంజ్ నువ్వు బాగానే ఉన్నావు ప్రాబ్లం అంతా నాతోనే అసలు నన్ను చూపించుకో వీడియోస్లో నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా వీడిని చూడండి ఒకసారి పూజ గదిలోకి వెళ్ళి ఏం చేస్తాడు ఏం చేసావురా నువ్వు ఎక్కడ దాకా వచ్చింది గోపి 1/2 hour అంట ఎడిటింగ్ జరుగుతుంది విజార్డ్ సార్ ఫుల్ డైట్లో ఉన్నాడు ఫుల్ డైట్ విజార్డ్ సార్ చూపించండి విజార్డ్ సార్ కీరా దోసకాయ అంత డైటు తగ్గిపోదామనే రాగేయడానికి సాంప్రదాయాన్ని సుప్పిని గెటప్ వేసాడు సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నవ్వుతున్నావు ఎందుకు ముసలోడు అయిపోయాడు రాకాడు కలర్ వేయాలి రాకి కూడా ఇంకా ఎవరు చూడట్లేదంట అసలే 5 years కంప్లీట్ చేసుకుంది రాకి 5:30 కల్లా అయిపోయింది అన్నాడు గోపి వీళ్ళు అన్నట్లే 9 PM గోపి నువ్వు 5:30 ఏమిరా బాలరాజు ఏం గోపి అయిపోయిందా ఎంత ఇంకా 1/2 hour మళ్ళీ ఇప్పుడు దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి వచ్చిందనమాట వీటి మీద ఆఫర్ నడుస్తుంది ప్లమ్ కేక్స్ మీద 99 rupeesకి వస్తున్నాయి ఇవి ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాం ఇంకా చాలా ఉన్నాయి మనోడు కార్ట్ చూపించు నువ్వేం కార్ట్లో యాడ్ చేసాడు మీద హల్దీరామ్స్ యాడ్ చేశాడు ఆర్డర్ చేయి పేమెంట్ నేను చేస్తాను సరే వద్దన్నా నేను చేస్తానా నువ్వు అవి ఎలా వ్లాగ్ మీరు డైరెక్ట్ చెప్పాలి ఇట్లా చెయ్యాలరా మీరు కాంతాన్ పేమెంట్ చేస్తాడు సరిపోయింది అనవసరంగా వచ్చినట్టు కాదు రోజు ఒక ట్రే గుడ్లు 2 రూపాయలకి బర్గర్ రూపాయికి పెట్టుకొని తింటూనే ఉంటారు రోజు ఏదో ఒక చెత్త తింటూనే ఉంటారు సాయంత్రం వచ్చేసరికి డీల్స్ టీమ్ వీళ్ళ కోసం పెట్టినట్టు డీల్స్ టీమ్ నేను వచ్చేసరికి అది ఉంచుతారా నేను వచ్చేసరికి అది ఉంచుతారు మొత్తం డిప్పిస్తారా మీరు చెప్పిన కూడా తెలియదు లేదా డైటింగ్లో ఉన్నవారు రే షిట్ నీ కేక్ కూడా నేనే తినేస్తా లేదా కేక్ ఈరోజు డైట్ క్యాన్సిల్ నేను నైట్ చేయట్లేదన్నా చూసారా సార్ డబుల్ యాక్షన్ డైట్ ఏం చేయట్లేదా అంటే బిల్డప్ కీరా దోసకాయ తింటే ఓవర్ యాక్షన్ చేస్తాను ఓవర్ యాక్షన్ 1169 rupees అయింది 1169 అన్నా చాలా తక్కువ ఇలాంటి పెద్ద పెద్ద పేమెంట్లు నేను చేయను అసలు నువ్వు చేసేసి పేమెంట్ అయిపోయింది ఆర్డర్ ఎట్ వచ్చేసిందా తీసుకురాపోండి సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేయడమే
దానికన్నా ముందు ఇది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి విజయ్ గారు ఏం పని చేశాడు. ఇక్కడ చూడండి ఏంద్రా ఇది 1100 ఎందుకు ఖర్చు అయిందిరా అనుకున్నా. ఇన్ని వచ్చినాయి చూడండి ఇవి 1100కి. ఏమి ఇదా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చంద్రముఖిలో ఎక్స్ప్లెయిన్ చేసి గజ్జలు గజ్జలు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చెప్పడం. చిన్న కేకు, పెద్ద కేకు, అన్ని కేకు. అమ్మో ఇవన్నీ ఎలా తినాలి? అమ్మో కేకు 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 అమ్మో. చాలామంది సాయి సచిన్ కనపడట్లే అన్నారు. సాయి సచిన్ స్కూల్కి వెళ్తున్నాడు కదా, సో మా టైంలో ఉండడు అన్నమాట. ఇప్పుడు వచ్చాడు. కేక్ అన్ని కేకులే కదా, ప్లమ్ కేక్స్ వచ్చింది హెవీ క్యాలరీస్. అవునా? కేక్ కటింగ్ రా, ప్లమ్ కేక్లు అంట. అవన్నీ ఇట్రా ఒకసారి. ఫ్రీగా కాదు 1100 ఫ్రీ అంట. 1100కి చూడు ఎన్ని వచ్చినాయో. మనం దాడి చేద్దాం. బాగుంది అబ్బా సూపర్. తీయగా ఉంది. టెక్నిక్స్ మాత్రం అయ్యేదట్లేదు. తమ్నేల్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాం. ఇది పక్కది అంత సెట్ అవ్వట్లేదు సైడ్, అందుకే సింగిల్ తమ్నేల్ పెడదాం అనుకుంటున్నాం. ఇది ఒకటే వస్తుంది. ఇప్పుడు తమ్నేల్ కూడా పెట్టేసాం, ఇంకా పోస్ట్ చేయడమే. పబ్లిష్ ఈరోజు ముందే వచ్చేసింది టెక్ న్యూస్ 7:30కి. ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా బిహైండ్ టెక్ న్యూస్ ఈరోజు మొత్తం అలసిపోయాం అన్నమాట. చాలా వీడియోస్ రికార్డింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని నడుస్తున్న మధ్యలో ఈ వ్లాగ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నాకు కూడా బాగా అనిపిస్తుంది. కొద్దిగా ఎంటర్టైనింగ్గా ఉంది ఇది. మీకు ఎలా అనిపించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్స్ చేస్తే నాకు కూడా కొద్దిగా మోటివేషన్ వస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ అప్పటికి సెలవు. బాయ్.